Today, another topic that we are going to discuss in first chapter of GFC is demonetization. Demonetization in Telugu called notla raddu లేదా ద్రవ్యం రద్దు. Definition of demonetization. Demonetization means stopping a form of currency from being legal tender. Means legal tender means from a person who is not legally maintaining money or currency that is not legally maintaining means the government will be stopping the form of currency. Means form of currency is nothing but that is black money the government will be stopping. That is to stop the black money. That means that this currency can no longer be legally used. Means whatever the black money should not use legally for long time. So sometimes the government will be stopping, that is stopping the form of currency and changing another currency in the case in the currency original place currency in the currency. That means that this currency can no longer be legally used. It cannot be used to buy things, and if it is paid into the బ్యాంక్ మీన్స్ వాట్ ఎవర్ డ్యూరింగ్ ద డిమానిటైజేషన్ ఎప్పుడైతే నోట్ల రద్దు లేదా ద్రవ్యం రద్దు చేస్తారో ఆ టైంలో ఏదైనా వస్తువులు ఆ టైం అయిపోయిన తర్వాత ఆ వస్తువులు కొనడానికి వీల్లేదు అండ్ బ్యాంక్లో కూడా చెల్లదు. ఓన్లీ నోట్ల రద్దు ఎంతవరకు టైం ఇస్తారో ఆ టైంలో మాత్రమే ఎక్స్చేంజ్ చేయడానికి వీలు ఉంటుంది అండ్ ఏదైనా కొనుక్కోవడానికి వీలు ఉంటుంది. అండ్ యువర్ బ్యాంక్ మేనేజర్ షుడ్ నాట్ యాక్సెప్ట్ ఇట్ ఇఫ్ time is over. Means here demonetization means old currency replaced by new currency. Old currency place లో న్యూ కరెన్సీని స్టార్ట్ చేయడాన్ని అంటే న్యూ కరెన్సీని పెట్టడాన్ని ఏమంటారు అంటే డిమానిటైజేషన్ ఆర్ ఈజ్ ఆల్సో డిమానిటైజేషన్ ఇన్ తెలుగు కాల్డ్ నోట్ల రద్దు ఆర్ ద్రవ్యం రద్దు. whatever in India, the first demonetization event means demonetization ఎప్పుడు స్టార్ట్ చేశారు అంటే ఇండియాలో 1946. At that time the denominations rates means thousands 10,000s ఉండేవి అప్పుడు అండ్ థౌజండ్స్ ఉండేవి వర్ రిమూవ్డ్ ఫ్రమ్ ద సర్క్యులేషన్. మీన్స్ సర్క్యులేషన్ అంటే మన ఇండియాలో తీసేశారు, అప్పుడు సర్క్యులేషన్ నుంచి తీసేశారు. నెక్స్ట్ ఫస్ట్ demonetization happened in India is 1946. Next demonetization happened in India is 1978. Demonetization of that is thousands, 5,000s and 10,000s were taken out from circulation in 1978. Next in 2016, recently PM Narendra Modi announced on 8th November 2016 that is event of demonetization ఇంట్రడ్యూస్ చేశారు అండ్ అప్పుడు స్టార్ట్ చేశారు డిమానిటైజేషన్. దట్ ఈస్ హీ అనౌన్స్డ్ ఆన్ November 8th 2016, Prime Minister Narendra Modi. Then that the Reserve Bank introduced new currency notesని స్టార్ట్ చేసింది. ఎప్పుడు అంటే అనౌన్స్ చేసింది 8th November 2016. న్యూ కరెన్సీని స్టార్ట్ చేశారు ఎప్పుడు 2016లో. దట్ ఈస్ 500 notes, న్యూ నోట్స్, 2000 notes actually that we are using now. Here నోట్ల రద్దు ఆ ద్రవ్యం రద్దు అంటే చట్టబద్ధంగా చలామణిలో ఉన్న నోట్లుని రద్దు చేయడాన్ని నోట్ల రద్దు అంటారు. ఈ విధంగా ఒక దేశం చలామణిలో ఉన్న మొత్తం ద్రవ్యాన్ని రద్దు చేసి వాటి స్థానంలో కొత్త ద్రవ్యాన్ని చలామణిలోకి తీసుకురావచ్చు, లేదా కొత్త ద్రవ్యాన్ని రద్దు చేసి వాటి స్థానంలో కొత్త ద్రవ్యాన్ని చలామణిలోకి తీసుకురావచ్చు. నెక్స్ట్ advantages and disadvantages of demonetization. మీన్స్ డిమానిటైజేషన్ యొక్క లాభాలు మరియు నష్టాల గురించి మనం చూస్తాం ఇప్పుడు. డిమానిటైజేషన్ కెన్ బి అప్లైడ్ టు కాయిన్స్, బ్యాంక్ నోట్స్ అండ్ ఆల్ అదర్ ఫార్మ్స్ ఆఫ్ కరెన్సీ. మీన్స్ మనం ఏ ఫార్మ్స్ ఆఫ్ కరెన్సీని అంటే ఏ నోట్లను కానీ ఆర్ కాయిన్స్ని కానీ వేటిని యూజ్ చేస్తున్నామో వాటన్నిటిని చేంజ్ చేయొచ్చు డిమానిటైజేషన్ ప్రాసెస్లో. ఆఫ్టర్ ఏ సర్టైన్ కట్ ఆఫ్ డేట్ ఇట్ ఈస్ మీన్స్ ఎప్పటి వరకైతే వాళ్ళు టైం ఇస్తారో
గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఆ టైం వరకు మనం ఎక్స్చేంజ్ చేయొచ్చు డ్యూరింగ్ డిమానిటైజేషన్ ప్రాసెస్. ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ టు యూజ్ దోస్ నోట్స్ అండ్ కాయిన్స్ టు పే ఫర్ థింగ్స్. మీన్స్ ఆ కట్ ఆఫ్ డేట్ మీన్స్ ఆ డేట్ అయిపోయిన తర్వాత ఎక్స్చేంజ్ చేయడం ఇంపాసిబుల్. యూజువల్లీ demonetization is part of a wider process. It is a wider process means chala pedda process which involves the old currency being replaced by new one. Old currency replace chesi new one ni replace cheyadam chala tough process that is. Even though and the demonetization will be having some advantages and disadvantages. Here advantages ఏంటివి అంటే demonetization was introduced as a policy because it was though to have numerous advantages means చాలా advantages అనేవి ఉన్నాయి. demonetization కి numerous means చాలానే ఉన్నాయి. Below are the some of the key advantages that are often associated with demonetization. Means some of the important points means some of the important advantages only that we are going to see now. There is first advantage is getting fake currency out of circulation. మీన్స్ సర్క్యులేషన్ అంటే అందరూ రొటేట్ చేసుకుంటుంటారు కదా, మనీ అలా రొటేట్ చేయించడంలో బ్లాక్ మనీ ఏదైనా ఉంటే ఎవరి దగ్గరైనా బ్లాక్ మనీ ఉంటే దాన్ని తీసుకోవచ్చు, ప్రజల దగ్గర నుంచి తీసేసుకోవచ్చు. మీన్స్ గెట్టింగ్ ఫేక్ కరెన్సీ ఈజ్ నథింగ్ బట్ హియర్ బ్లాక్ మనీ. డిమానిటైజేషన్ కెన్ ఆల్సో బి యూస్డ్ టు గెట్ ఫేక్ కరెన్సీ అవుట్ ఆఫ్ సర్క్యులేషన్ నుంచి ఫేక్ కరెన్సీని తీసుకోవచ్చు ఇన్ ఏ country's economy, since such currencies cannot be deposited in banks and other financial institutions. Means financial institutions అంటే ఏదైనా బ్యాంక్స్లో కానీ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ ఆర్ నథింగ్ బట్ ఆల్ బ్యాంక్స్ అండ్ బ్యాంక్స్లో డిపాజిట్ అంటే అక్కడ ఇచ్చినా కూడా తీసుకోరు, ఫేక్ కరెన్సీ బ్లాక్ మనీ కానీ అయితే తీసుకోరు. అండ్ దట్ ఈస్ గెట్టింగ్ ఫేక్ కరెన్సీ ఏదైనా బ్లాక్ మనీ కానీ ఉంటే అది తీసేసుకోవచ్చు, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా తీసేసుకోవచ్చు. అండ్ దట్ ఈస్ one of the advantages of demonetization, that is getting fake currency out of circulation. That is in Telugu ఫస్ట్ అడ్వాంటేజ్ ఏర్పడే లాభాలు, ద్రవ్యం రద్దు వల్ల ఏర్పడే లాభాలు. ఫస్ట్ వన్ గెట్టింగ్ ఫేక్ కరెన్సీ అవుట్ ఆఫ్ సర్క్యులేషన్ అంటే దొంగ నోట్లను చలామణి నుంచి తప్పించవచ్చు. దొంగ నోట్లను దేశ ఆర్థిక రంగ చలామణి నుంచి తప్పించవచ్చు. ఏ బ్యాంకులు కానీ ఇతర ఆర్థిక సంస్థలు కానీ అటువంటి నోట్లను డిపాజిట్ చేసుకోవు. నెక్స్ట్ అనదర్ అడ్వాంటేజ్ ఈస్ controlling inflation. Inflation means rise in the prices, means prices of goods, foods, clothes and transportation. ఇవన్నీ కూడా ప్రైస్ రైజ్ అవుతుంటే దాన్ని కంట్రోల్ చేయొచ్చు. ఇన్ఫ్లేషన్ మీన్స్ రైజింగ్ ఇన్ ద ప్రైజెస్ ఆఫ్ గూడ్స్ ఆర్ వస్తువుల్లో కానీ ఆర్ ఫుడ్ కానీ ఆర్ క్లాత్ కానీ ఇంక్రీజ్ అవడాన్ని ఏమంటారంటే ప్రైజ్ ఇన్ఫ్లేషన్ అంటారు. ఇక్కడ డిమానిటైజేషన్ యూజువల్లీ సైటెడ్ యాజ్ హ్యావింగ్ one key advantage is that it can control inflation. ఇన్ఫ్లేషన్ అంటే ఎక్కువ వస్తువుల రేట్లు ఎక్కువ కాకుండా తగ్గించవచ్చు. Taking certain notes out of circulation can help the government to control public spending. పబ్లిక్ ఎక్స్ట్రాగా స్పెండ్ చేయకుండా మనీ కొంతమంది ఎక్కువ ప్రైజెస్ ఇచ్చి కొనే వాళ్ళు ఉంటారు. అలాంటి వాళ్ళు కొనకుండా అందరూ ఈక్వల్గా ప్రైస్ పెట్టి కొనేటట్లుగా కంట్రోల్ చేయొచ్చు. ప్రైస్ అంటే ప్రైజెస్ని తగ్గించవచ్చు. దట్ ఈస్ కంట్రోలింగ్ ఇన్ఫ్లేషన్. తెలుగు ద్రవ్యోల్బణాన్ని అదుపు చేయవచ్చు. అధిక విలువ గల కొన్ని నోట్లు చలామణి నుంచి నిషేధించడం వల్ల ప్రజల ఖర్చులు తగ్గుతాయి, అందువలన ధరల పెరుగుదలను అరికట్టవచ్చును. నెక్స్ట్ అనదర్ అడ్వాంటేజ్ ఆఫ్ డిమానిటైజేషన్ ఇస్ ట్యాక్స్ కలెక్షన్. దట్ ఈస్ ఓంట్ బి పేడ్ మీన్స్ బ్లాక్ మనీ కానీ ఉంటే ట్యాక్స్ అనేది పే చేయరు కొంతమంది. మనీ డిపాజిటెడ్ ఇన్ ద బ్యాంక్ డ్యూరింగ్ డిమానిటైజేషన్ కెన్ బి ట్యాక్స్డ్. ఎప్పుడైతే నోట్ల రద్దు అవుతుందో మొత్తం మనీని బ్యాంక్లో డిపాజిట్ చేస్తారు అండ్ ఆ ప్లేస్లో వేరే నోట్స్ని తీసుకుంటారు. అప్పుడు ట్యాక్స్ని కలెక్ట్ చేయొచ్చు. కెన్ బి ట్యాక్స్డ్ ఎస్పెషల్లీ ఇఫ్ ద అఫెక్టెడ్ పార్టీస్ వర్ ట్రయింగ్ టు ఇవాయిడ్. మీన్స్ కొంతమంది అవాయిడ్ చేస్తారు ట్యాక్స్ని అవాయిడ్ చేసి కట్టకుండా వదిలేసిన వాళ్ళ దగ్గర నుంచి. దట్ ఈస్ దే విల్ బి కీపింగ్ హాట్ క్యాష్ మీన్స్ క్యాష్ని వాళ్ళ దగ్గరే పెట్టుకొని ఉంటారు.
అండ్ ట్యాక్స్ అనేది పే చేయరు. అలాంటి వాళ్ళ దగ్గర నుంచి ట్యాక్స్ అనేది కలెక్ట్ చేయొచ్చు. అండ్ దట్ ఈస్ అనదర్ అడ్వాంటేజ్ ఆఫ్ డిమానిటైజేషన్. ఇక్కడ పన్ను వసూలు తెలుగులో కొంతమంది అధిక మొత్తంలో నగదు నిల్వలు తమ వద్ద ఉంచుకొని పన్ను చెల్లించరు. కానీ నోట్ల రద్దు కాలంలో బ్యాంకులలో డిపాజిట్ చేయవలసి వచ్చినప్పుడు ఆ మొత్తాన్ని పన్ను చెల్లించవలసి ఉంటుంది. నెక్స్ట్ అనదర్ advantage of demonetization is the move to digital currency. డిజిటల్ కరెన్సీ అంటే ఇంటర్నెట్ బ్యాంకింగ్ నెట్ బ్యాంకింగ్ లోకి మూవ్ అవుతారు. డిజిటల్ కరెన్సీ మీన్స్ సమ్ కమెంటేటర్స్ మీన్స్ ద పర్సన్ హూ కమెంట్స్ మీన్స్ ఆర్గ్యూ, ఎవరైతే అంటే ఇది తప్పు అని చెప్పి ఆర్గ్యూ చేస్తుంటారు. ఇన్ ద ఫ్యూచర్లో విల్ ఆల్ బీ యూజింగ్ డిజిటల్ కరెన్సీ. మనం ఎక్కువగా డిజిటల్ కరెన్సీని యూజ్ చేయాల్సి ఉంటుంది. అన్ని కాయిన్స్ కానీ ఏది ఉండవు. ఇఫ్ దిస్ ఈస్ ట్రూ, దెన్ వన్ అడ్వాంటేజ్ ఆఫ్ డిమానిటైజేషన్ ఈస్ దట్ ఇట్ విల్ హెల్ప్ టు ప్రొపెల్ అస్ ఇన్ టు ద ఫ్యూచర్. ప్రొపెల్ మీన్స్ పుష్. ఇక్కడ దట్ ప్రొపెల్ అస్ ఇన్ టు ద ఫ్యూచర్, మనల్ని ఫ్యూచర్లోకి పుష్ చేసి, అంటే మనం నెట్ బ్యాంకింగ్ ఎక్కువగా, ఈ పీపుల్ అనేది నెట్ బ్యాంకింగ్ ఎక్కువగా యూజ్ చేయడం నేర్చుకుంటారు. అండ్ దట్ ఈస్ యూజింగ్ digital currency or move to the digital currency is another advantage of demonetization. In Telugu, సంఖ్యాత్మక ద్రవ్యం అంటే డిజిటల్ కరెన్సీ వైపుకి సాగడం. కొంతమంది వాదనల ప్రకారం రాబోయే కాలంలో సంఖ్యాత్మక ద్రవ్యం చలామణిలో ఉంటుంది. ఈ విధంగా జరిగితే ద్రవ్య రద్దు మరలను డిజిటల్ కరెన్సీ వైపు నడిపిస్తుంది. అండ్ దట్ ఈస్ అనదర్ అడ్వాంటేజ్ ఆఫ్ demonetization. There is 4 advantages that we discussed. That is getting fake currency out of circulation, controlling inflation, tax collection, the move to digital currency. Next, disadvantages of demonetization. Demonetization యొక్క నష్టాలు ఏంటివంటే లిటిల్ క్యాష్ ఇన్ సర్క్యులేషన్ మీన్స్ క్యాష్ తక్కువగా ఉండొచ్చు ఫర్ సర్క్యులేషన్. అంటే ఫస్ట్ స్టార్టింగ్ సర్క్యులేట్ అవ్వడం, అందరికీ రీచ్ అవ్వడం, కొత్త నోట్లు అందరికీ రీచ్ అవ్వడం డిఫికల్టీ అవ్వచ్చు. క్యాష్ క్రంచ్ ఇస్ ఎ మేజర్ డిసడ్వాంటేజ్ ఆఫ్ డిమానిటైజేషన్. క్రంచ్ మీన్స్ క్రూషియల్ సిచ్యువేషన్ ఫర్ క్యాష్. ఎక్కువగా పాటలు పడాల్సి ఉంటుంది క్యాష్ కోసం, తక్కువ క్యాష్ ఉంటుంది కాబట్టి. డ్యూ టు ద అన్అవైలబిలిటీ ఆఫ్ స్మాల్ కరెన్సీ డినామినేషన్స్, an issue which makes it difficulty to make. స్మాల్ కరెన్సీ ఉంటుంది కాబట్టి పర్చేసెస్, చిన్న పర్చేసెస్ అంటే చిన్న ఏదైనా కొనుక్కోవడం కూడా పీపుల్కి కష్టంగా ఉండొచ్చు. అంటే లిటిల్ మనీ ఇన్ సర్క్యులేషన్ అంటే తక్కువ మనీ సర్క్యులేట్ అవుతూ ఉంటుంది కాబట్టి ఏదైనా కొనుక్కోవడానికి కూడా వీలు ఉండదు. తెలుగు తక్కువ మొత్తంలో చలామణిలో ఉన్న ద్రవ్యం. తక్కువ మొత్తాల్లో కొనుగోలు చేసేవారికి చిల్లర ద్రవ్యం లభ్యం కాకపోవడం అనేది ఒక ముఖ్య సమస్య. ప్రజలకు అసౌకర్యం ఏర్పడుతుంది. ఈ టైంలో తక్కువ మొత్తంలో ద్రవ్యం ఉండడం వల్ల ప్రజలకు అసౌకర్యం ఏర్పడుతుంది. నెక్స్ట్ అనదర్ డిసడ్వాంటేజ్ ఈస్ ఇన్కన్వీనియన్స్ అండ్ అనోయన్స్ టు ద పబ్లిక్. మీన్స్ ద పీపుల్ ఫీల్ ఇరిటేషన్ మీన్స్ అనోయన్స్ మీన్స్ ఇరిటేషన్ వస్తుంది వాళ్ళకి చేంజ్ లేక అంటే మనీ లేక ఇరిటేషన్ కూడా రావచ్చు పబ్లిక్కి. సమ్టైమ్ డిమానిటైజేషన్ కెన్ బి వెరీ ఇన్కన్వీనియంట్. ఫర్ ఎగ్జాంపుల్, సమ్టైమ్ ద గవర్నమెంట్ విల్ రిమూవ్ సర్టైన్ డినామినేషన్స్. డినామినేషన్ మీన్స్ వాల్యూ ఆఫ్ బ్యాంక్ నోట్స్ అండ్ కాయిన్స్. అంటే కొన్ని కాయిన్స్ని అండ్ బ్యాంక్ నోట్స్ని రిమూవ్ చేయడం వల్ల, బట్ కీప్ అదర్స్ అంటే కొన్ని ఉంచుతారు, కొన్ని తీసేస్తారు. ఇట్ కెన్ బి అనోయింగ్ when smaller coins are removed from circulation. అంటే చిన్న కాయిన్స్ 1 రూపీ 2 రూపీ or 5 రూపీస్ కాయిన్స్ రిమూవ్ చేస్తే అవుట్ ఆఫ్ సర్క్యులేషన్ డు నాట్ హ్యావ్ ఎనఫ్ చేంజ్ అనేది లేక దట్ గెట్ ఇరిటేషన్ టు ద పీపుల్ ఆర్ టు ద పబ్లిక్. ఫర్దర్ క్యూయింగ్ అప్ ఇన్ ద బ్యాంక్స్ అంటే క్యూలో నిలబడాల్సి వస్తుంది ఎక్కువ టైము. అండ్ వాళ్ళు డిపాజిట్ చేయడానికి మనీ ఆర్ కరెన్సీ ఎక్స్చేంజ్ చేసుకోవడానికి క్యూలో నిల్చోవాల్సి వస్తుంది బ్యాంకు ముందు. అండ్ దట్ ఈస్ వెరీ డిఫికల్టీ ఫర్ ద పీపుల్ ఇన్ ద కంట్రీ. దట్ ఈస్ అనదర్ డిసడ్వాంటేజ్ ఈజ్ ఇన్కన్వీనియన్స్ అండ్ అనోయన్స్ టు ద పబ్లిక్. ఇన్ తెలుగు ప్రజలకు అసౌకర్యం మరియు వేదన కలిగే పరిస్థితి. బ్యాంకులలో పాత నోట్ల డిపాజిట్కు వేచి ఉండడం, చిల్లర నోట్ల కోసం బ్యాంకుల చుట్టూ తిరగడం,
అవి అందుబాటులో లేకపోవడం మొదలగునవి ప్రజలకు అసౌకర్యాన్ని వేదనను కలిగిస్తాయి. నెక్స్ట్ అనదర్ డిసడ్వాంటేజ్ of demonetization is slowdown in economic growth. Economic growth will experience a period of full due to business disruption. అంటే ఇక్కడ నోట్ల రద్దు అయితే బిజినెస్ ట్రాన్సాక్షన్స్ కానీ ఏమైనా అవ్వడం కష్టం అండ్ బిజినెస్ రన్ అవ్వడం కూడా ప్రాబ్లం. సో ఎకనామిక్ యాక్టివిటీస్ కూడా ఉండవు కంట్రీలో, గ్రోత్ కూడా ఉండదు. సో అట్లీస్ట్ ఫర్ షార్ట్ టర్మ్ కొంచెం టైం అయినా ఎకనామిక్ గ్రోత్ అనేది స్టాప్ అవుతుంది. అండ్ దట్ ఈజ్ అనదర్ డిసడ్వాంటేజ్, దట్ ఈజ్ స్లో డౌన్ ఇన్ ఎకనామిక్ గ్రోత్. ఇన్ తెలుగు ఆర్థికాభివృద్ధిని మందగింప చేస్తుంది. స్వల్ప కాలానికి సంబంధించి వ్యాపార అంతరాయం ఏర్పడడం, వ్యాపారం నిద్రానలంలో ఉండడం మొదలగునవి ఆర్థికాభివృద్ధిని మందగింపజేస్తాయి. నెక్స్ట్ అనదర్ డిసడ్వాంటేజ్ ఆఫ్ demonetization is panic. Panic means fear or getting fear for the people in the society. Not everyone understand the essence of demonetization and దాని గురించి లాభాలు తెలియక డిమోనటైజేషన్ గురించి కొంతమంది భయపడుతూ ఉంటారు. Therefore such an exercise is likely to result in panic among a section of population. అంటే కొంతమంది పీపుల్లో భయం ఉంటుంది అండ్ అవి చెల్లుతాయో లేదా నోట్లు అండ్ ఇది ఎందుకు ఇట్లా ఉంది అని చెప్పి కొంచెం భయం అనేది ఉంటుంది. నెక్స్ట్ ఇన్ తెలుగు ప్యానిక్ మీన్స్ భయాన్ని లేక విస్మయానికి గురి చేస్తాయి. కొంతమందికి నోట్ల రద్దు వ్యవహారం విస్మయానికి గురి చేస్తుంది. వారికి అవగాహన లేమి, బ్యాంకుల చుట్టూ తిరగడం తదితర కారణాల వలన తమ డబ్బంతా మాయమవుతుందనే బాధ ఉంటుంది. అండ్ దట్ ఈస్ డిమోనటైజేషన్ అండ్ అడ్వాంటేజెస్ అండ్ డిసడ్వాంటేజెస్ ఆఫ్ డిమోనటైజేషన్. తెలుగులో లాభాలు మరియు నష్టాలు. To break the grip of corruption and black money, we have decided that the 500 rupee and 1000 rupee currency notes presently in use will no longer be legal tender from midnight to night. Persons holding old notes of 500 or 1000 rupees can deposit these notes in their bank or post office account from 10th November till close of banking hour on 30th December 2016 without any limit. There may be some who, for some reason, are not able to deposit their old 500s or 1000 rupees notes by 30th December 2016. They can go to specific office of the Reserve Bank of India up to 31st March 2017 and deposit the notes after submitting a declaration form.